నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే కాలభైరవ స్వామి గురించి. కాలభైరవ స్వామిని పూజించడం వలన అద్భుతమైనటువంటి మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు కలుగుతాయి. మీరు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఎప్పుడైనా సరే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు స్వామిని 11 సార్లు కానీ 21 సార్లు కానీ స్మరించినా చాలు, మీకున్నటువంటి మనోకామ్యాలు సిద్ధిస్తాయి. కనుక వివాహం కాని స్త్రీ పురుషులు, సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అయినా సరే సంతానం ఉండదు. అలాగే నూతనంగా వివాహం అయిన వాళ్ళకు కూడా సంవత్సరం దాటిన తర్వాత 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ వాళ్ళకి సంతానం లేటుగా వస్తుంది. కనుక వాళ్ళు కాలభైరవ స్వామిని ఆరాధించాలి. ప్రతి రోజు కూడా ఆరాధించాలి. మంగళవారం కానీ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాలు కానీ, సోమవారం కానీ మీరు ఈ విధంగా ప్రతిరోజు కాలభైరవ స్వామికి పూజలు చేయడం వలన ఎంతో మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది. అద్భుతంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. సర్వ సిద్ధులు కలిగింపజేయు కాలభైరవ స్వామి తన యొక్క దివ్య అనుగ్రహ కరుణ కటాక్షాలు మీకు అందింపజేస్తాడు. కాలభైరవ స్వామిని ఎప్పుడైతే పూజిస్తారో అప్పటి నుంచి మీకు శత్రువుల భయం తొలుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, మరియు ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభం మీకు ప్రసాదింపజేస్తాడు కాలభైరవ స్వామి. ఎప్పుడైతే మీరు కాలభైరవ స్వామిని పూజిస్తారో ఆ రోజు నుంచి మీకు విజయాలే సిద్ధిస్తాయి, అపజయాలు అనేవి ఉండవు. కనుక కాలభైరవ స్వామిని పూజించిన వాళ్ళకి అద్భుతమైనటువంటి తేజస్సు, వచ్చస్సు, జ్ఞానము ప్రసాదింపజేస్తాడు. ఆ యొక్క శివాంశ సంభూతుడు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మ అనుగ్రహంతో ఉద్భవించినటువంటి మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కనుక అద్భుతమైనటువంటి ఎన్నో వరాలు, రక్షణ కలగజేయు కాలభైరవ స్వామిని మీరు పూజించాలంటే మేము తెలియజేస్తున్నాం. కాలభైరవ స్వామి యొక్క మంత్ర సాధన నియమాలు మరియు మంత్రానికి, నామానికి అర్థము, దీక్ష మరియు విరమణ గురించి, మంత్ర సాధన నియమాల గురించి ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. కాలభైరవ స్వామి పూజకు 108 పుష్పాలు, పువ్వులు సిద్ధం చేసుకోవాలి. తెలుపు రంగు పువ్వులన్నా, పసుపు రంగు పువ్వులన్నా, ఎరుపు రంగు పువ్వులన్నా సిద్ధం చేసుకోవాలి. 108 ఉండాలి. కనుక మొదలుగా దీపారాధనకు ఆవు నెయ్యి మరియు కొబ్బరి నూనె సిద్ధం చేసుకోవాలి. మీకేది లభిస్తే పదార్థాన్ని మీరు వినియోగించుకోవచ్చు. కనుక 108 పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. పుష్పాలు 108 ఉండాలి. అలాగా 300 సార్లు పూజ చేయాలి. 108 తెలుపు రంగు పువ్వులు, 108 ఎరుపు రంగు పువ్వులు, 108 పసుపు రంగు పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో మీకు శుభంగా ఉంటుంది. మరియు విభూది కూడా తెచ్చుకోవాలి. విభూది కానీ భస్మం అంటారు, తెచ్చుకోవాలి. ఒక 1/4 కేజీ కానీ 1/2 కేజీ కానీ తెచ్చుకోవాలి.
ప్రతిరోజు ఆ విభూతితో పూజ చేయాలి. కాలభైరవ స్వామికి 108 సార్లు స్మరిస్తూ పూజ చేయాలి. దీపారాధన చేయండి. మేము తెలియజేస్తున్నాం కాలభైరవ స్వామి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని, నామాన్ని. దీపారాధన చేయండి. చిత్రపటం, మీ పూజా మందిరంలో పూజా గదిలో చిత్రపటం, కాలభైరవ స్వామి చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే, చిత్రపటం చిన్నది కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ. మేము తెలియజేస్తున్నాం కాలభైరవ స్వామి మహిమాన్వితమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని స్మరించగానే ఒక్క వారంలో మీకు మెల్లిమెల్లిగా కాలభైరవ స్వామి మహత్యం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. మీకే తెలుస్తూ ఉంటుంది. ధనలాభం వస్తూ ఉంటుంది. కష్టాలు తొలుగుతూ, శత్రువుల బాధలు తొలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా కాలభైరవ స్వామికి మొదటి వారం పూజ పూర్తయిందా, ఇంకా కాలభైరవ స్వామి మీ ఇంటికి వస్తూ ఉంటాడు. ఒక సొన్నకం రూపంలో వస్తాడు, స్వానం రూపంలో వస్తాడు. కాలభైరవుడు మీకు ఎటువంటి రంగు అయినా సరే, కుక్కలలో ఏ రంగు అయినా సరే పర్వాలేదు. ఒకవేళ నల్లటి రంగు ఉన్నటువంటి కుక్క మీ ఇంటికి వచ్చి మీ గుమ్మం ముందు మిమ్మల్ని చూసిందా, కాలభైరవ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలిగినట్టే. మరియు ఆవులు మీ ఇంటి ముందు కనీసం 5 నిమిషాలు, 10 నిమిషాలు లేదా 1 నిమిషం మీ ఇంటి ముందు నిలబడినా, మీ ఇంటిని చూసినా సరే, మిమ్మల్ని చూసినా సరే కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు చపాతీలు కానీ, రొట్టెలు కానీ మీరు ఆ కుక్కలకు కానీ, ఆవులు కానీ, శ్వానాలు కానీ, సునకాలకు కానీ వెయ్యాలి. ఇప్పుడు ఈ విధంగా మీకు నిదర్శనం కలిగిందా, మీకు ఇంకా జీవితంలో కష్టాలన్నీ తొలుగుతూ ఉంటాయి, శత్రువుల బాధలు తొలుగుతాయి, విజయమే వస్తుంది. చక్కగా ఎంత విజయం అంటే మీ పిల్లల పరీక్షలో పాస్ అవుతారు. మరియు మీకు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నటువంటి ఆపదలన్నీ తొలుగుతాయి. మీ యొక్క ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మీకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. స్త్రీలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి ఉంటున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి సంతోషము, సుఖము, వెచ్చలవిడిగా ధనము కలుగుతాయి. ప్రాప్తింపజేస్తాడు కాలభైరవుడు. కనుక మీ పూజా మందిరంలో దీపారాధన చేసి, మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం కాలభైరవ స్వామి మహిమాన్వితమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మహామంత్రాన్ని. కాలభైరవుడు స్వయంగా మిమ్మల్ని అనుగ్రహించి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించి మనోకామ్యాలు తీర్చు అద్భుతమైనటువంటి సులభమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం భం భారరూపిణే నమః. ఓం భం భార రూపిణే 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 నమః. ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి మహిమాన్వితమైనటువంటి ఈ మంత్రాన్ని స్మరించండి. చక్కగా కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా కలుగుతాయి. విజయం చేకూరుతుంది. ఎప్పుడైతే మీరు అద్భుతంగా కాలభైరవ స్వామి పూజ చేస్తూ ఉంటారో, మీకు ఎప్పటి నుంచో మీకు బిల్డింగ్ పనులు కానీ, బిల్డింగ్ కట్టుకుంటున్నా, ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఆఫీసులో కానీ ఎక్కడన్నా సరే, వ్యాపార అభివృద్ధులు కానీ ఆగిపోయినవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి ఆ నెలకి సగం అయిపోతాయి, 3 నెలలకు సగం అవుతాయి, సంవత్సరానికి సగం అయిపోతుంది. ప్రాజెక్ట్ అనేది 2-3 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం లాస్ట్ సంవత్సరం మీకు పూర్తి అయిపోతుంది. కనుక ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో
కన్స్ట్రక్షన్ కానీ ఆఫీస్లో సాఫ్ట్వేరు అవి కానీ లేదా ప్రోడక్ట్లు అమ్మడం కానీ బిజినెస్లో ప్రోడక్ట్ అమ్మడం కానీ సేల్స్ చేయడం కానీ అలాంటివన్నీ మళ్ళీ షాప్ మాల్లో ఈ యొక్క గార్మెంట్ షాప్లో క్లాత్స్ కానీ శారీస్ కానీ ప్యాంట్ షర్ట్లు కానీ ట్రెడిషనల్ షర్ట్స్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ మీకు వెంటనే అమ్ముడవుతాయి. కనుక కాలభైరవ స్వామిని పూజించండి. మీకు ఈ యొక్క బంగారు షాపులు కానీ మీరు వర్క్ చేస్తున్న మీ బంగారు షాపులు అయినా సరే మీరు బిజినెస్లో ఉంటే 2-3 మీకు ధనలాభం కలుగుతుంది. మీకు వచ్చి పడుతూనే ఉంటుంది. ఆ పవర్ మీ పక్కనే ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి మంత్రాన్ని తెలియజేశాం. కనుక పుష్పాలు పువ్వులు సిద్ధం చేసుకోండి. ఒక్కో పువ్వు పట్టుకోండి, పళ్ళెంలో తీసుకుని ఒక్కొక్క పువ్వు పట్టుకోండి. ఓం భం భారరూపిణే నమః అని కాలభైరవ స్వామికి సమర్పించండి. ఇలాగ 108 సార్లు, అలాగ 3 సార్లు చెయ్యాలి. పసుపు రంగు పువ్వులతో, ఎరుపు రంగు పువ్వులతో, తెలుపు రంగు పువ్వులతో పూజ చెయ్యాలి కాలభైరవ స్వామికి. కనుక అద్భుతమైనటువంటి దివ్యానుగ్రహ కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు కాలభైరవ స్వామి ప్రసాదిస్తాడు. కనుక ఈ దివ్యమైనటువంటి కాలభైరవ స్వామి మంత్ర సాధన విధానం కూడా తెలియజేస్తాను. కనుక ఈ 300 సార్లు 300 పుష్పాలతో ఎప్పుడైతే పూర్తవుతుందో వాళ్ళకి ఇంకొకసారి ధూపం ఇవ్వాలి. 3 సార్లు ధూపం ఇచ్చిన తర్వాత మీరేమి చేస్తారయ్యా అంటే విభూది నేను తెలియజేశాను. భస్మము విభూది. ఆ విభూదిలో కాస్త ఆ పళ్ళెంలోనూ డబ్బాలోనూ తీసుకోండి. ఓం భం భారరూపిణే నమః అని కాలభైరవ స్వామికి పూజ చేయాలి. ఇలాగే 300 సార్లు పూజ చేయాలి. పూజ చేసిన విభూదిని వేరే ఒక డబ్బాలో, ఇంత డబ్బాలో 1/2 కేజీ భస్మంతో పూజ చేస్తే మీరు 1/2 కేజీ కానీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మీరు పెట్టుకోవాలి. ఆ డబ్బా ఇంత ఉండొచ్చు స్టోర్ చేసుకుని పూజ చేసింది ఏ రోజుకి ఆ రోజు ఆ డబ్బాలో వేయాలి. ఇంత డబ్బా తీసుకోవాలి. 5 కేజీస్ డబ్బా ఉంటుంది కదా, మళ్ళీ 48 రోజులు పూజ చేయాలి కానీ 48 రోజులు సరిపడి డబ్బా తీసుకోవాలి, దాంట్లో వేయాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నది ఈ డబ్బాలోనే ఉంచుకుని మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు 300 సార్లు ఆ భస్మంతో పూజ చేయాలి. ఆ డబ్బాలో వేయాలి, స్టోర్ చేసుకోవాలి. పూజా మందిరంలోనే ఉంచుకోవాలి. ఆ డబ్బా పూజ చేసే డబ్బా వేరే పక్కన ఉండాలి. కనుక ఇలాగ 48 రోజుల పాటు పూజ చేయాలి స్త్రీలు పురుషులు. ఆ భస్మాన్ని ఎలా ధరించాలయ్యా అంటే 48 రోజులు తరువాత మీరు పూజ చేసుకున్నది కొంచెం విడిగా ఒక పేపర్లోనో ఆకులోనో తీసుకోండి. చక్కగా మీరు మగవారైతే కొంచెం నీళ్ళు వేసుకుని భస్మం వేసుకుని ధరించాలి. ఆడవారైతే పొడిగా ఉన్నదే ధరించాలి. పొడిగా ఉన్నది అది తీసుకుని ఇలా ధరించాలి పూజ చేసిన తర్వాత. కనుక ఈ విధంగా ఆలోచించండి, చక్కగా చేసుకోండి. కాలభైరవ స్వామి అనుగ్రహం కలగకుండా ఉండదు, మనశ్శాంతి కలుగుతుంది. మీ పెద్ద పిల్లలు మీకు ఇంటర్లో కానీ డిగ్రీ కానీ చదువుతూ ఉంటే పరీక్షల్లో నెంబర్ 1గా పాస్ అవుతారు. 10th 9th వాళ్ళకి చాలా బాగుంటుంది. తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కాలభైరవ స్వామి తేజోమూర్తి, అంతటి తెలివైన వాడు. దక్షిణామూర్తి ఎలాగైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామి మరియు వీరభద్రస్వామి ఎంతటి తెలివైన వాళ్ళైతే అంతటి తెలివి కలుగుతుంది. మీ పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది. వారు ఏదన్నా చదవని అది ఒక్కసారి చదవగానే ఇంకొకసారి మొత్తం ఎంతైతే చదివారో అది మొత్తం లిస్టు ఇంకో పేపర్లో రాసేయగలరు. బుక్లో ఎలా ఉన్నది అలాగా
కనుక అంతటి జ్ఞాపక శక్తి తెలివితేటలో కలిగింపజేస్తాడు కాలభైరవ స్వామి. కనుక మీ పిల్లలు చెయ్యలేకపోతే పూజ మీరు చెయ్యండి వారి గోత్రనామాలతో. మీ ఇంట్లోనే చెయ్యండి. మీ పిల్లలు ఎందుకు గొప్ప కావారు, ఎందుకు తెలివి కావారు, ఎందుకు పరీక్షల్లో పాస్ అవ్వరు, ఎందుకు వ్యాపారంలో అభివృద్ధి చెందాలి. మీ పిల్లలతో చేయించండి, మీరు చెయ్యండి. కనుక ఉదయం తెల్లవారుజామున మరియు 6 లోపు పూజ అవ్వాలి. మరియు రాత్రి అయితే మట్టికి 9 గంటలు 9:30 దాటాలి. 1 గంట 2, 3ంటికి పూర్తి అయిపోవాలి మీకు పూజా విధానం, మంత్ర సాధన అది. కనుక ఈ భస్మంతోనూ పుష్పాలతోనూ పూజ చేసిన తర్వాత మీరు హారతి ఇవ్వాలి. మామూలుగా హారతి ఇవ్వాలి. ఉపహారతి అంటారు. ఒకసారి చిన్నగా హారతి వెలిగించి 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కాలభైరవ స్వామికి హారతి కానీ ఈ యొక్క కొంతమంది నైవేద్యంగా పెడతారు పానీయం. కాలభైరవ స్వామి పానీయం అని ఉంటుంది. మధుర పానీయం, మధుర అంటారు కొంతమంది, ఏదో అంటారు. అది నైవేద్యం పెడతారు. కొంతమంది పెట్టరు కాబట్టి పాలు నైవేద్యంగా మీరు నివేదించాలి. పాలు, బియ్యము, పిండి, బెల్లము, నల్ల నువ్వులైతే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులైతే తెల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి, చపాతీ ఎలాగైతే చేస్తారో అలా కలిపి ఉండలుగా చెయ్యాలి. ఒక పళ్ళెంలో ఉండలుగా చేసి 5 ఉంచాలి. 6 కానీ 5 కానీ అలాగా బియ్యపిండితో కూడా చెయ్యాలి. బియ్యపిండి, బెల్లము మరియు పంచదార, బెల్లం మరియు ఈ నువ్వులు, తెల్ల నువ్వులు అయితే తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అయితే నల్ల నువ్వులు సిద్ధంగా ప్లేట్లో పెట్టుకుని ఇంటికి లడ్డూలుగా చేసుకోవాలి. నీళ్లు కానీ పాలు కానీ కలుపుకొని లడ్డూలుగా చేసుకోవాలి. మరియు ఏంటవయ్యా లడ్డూలు అంటే బియ్యం పిండి లడ్డూలు, గోధుమ లడ్డూలు, గోధుమ పిండితో చేసినటువంటి లడ్డూలు. కనుక సిద్ధంగా చేసుకోవాలి. ఆ లడ్డూలు 6 కానీ, బియ్యపిండి లడ్డూలు 6 కానీ, గోధుమ పిండి లడ్డూలు కానీ 6 ఉండాలి. మరియు ఇంకొకటి ఇష్టమైనది కాలభైరవ స్వామికి ఉందండి. అదేమిటయ్యా అంటే మినప్పిండితో చేసినటువంటి మినపవడలు చాలా ఇష్టం. అవి ఈ శక్తి మేరకు మేము చేసుకోగలం అనుకుంటే 108 దండగా గుచ్చి మెల్ల వేయడం కానీ, లేదా ఒక పళ్ళెంలో పెట్టి దాంట్లో 108 ఉంచడం కానీ, 108 వడలు చేసి ఆ పళ్ళెంలో పెట్టడం. కొంతమంది 108 గారెలు చేస్తారు. గారెలు కానీ మీ శక్తి మేరకు 108 కానీ, 11 కానీ, 21 కానీ సిద్ధంగా ఆ పళ్ళెంలో చేసుకుని పెట్టుకోవాలి. తరువాత పచ్చి ఖర్జూరపకాయలు ఉంటాయి, పచ్చివి, ఎర్రగా ఉండి పండుగ కాదు, పచ్చివి, లోపల గింజలు తీసేయాలి, గుజ్జుగా చెయ్యాలి. పిసికి గుజ్జుగా చేసి వాటి పైన తేనె వెయ్యాలి, ఆ పక్కన పెట్టాలి. మరియు పండుగ కూడా తెచ్చుకోవాలి. ఖర్జూరకాయలు గింజలు తీయకుండా అలాగే ఉంచి నైవేద్యం పెట్టాలి. 1 గ్లాసు పాలు నైవేద్యంగా సమర్పించాలి. మరియు పానకం, కొంతమంది ఆ మధుర పానీయం ఏదైతే ఉందో ఆల్కహాల్ అంటారు. మరియు మందు, అందరూ తాగి మందు ఉంటుంది, ఆ మందు మీరు గనక నైవేద్యం పెడితే బాగుంటుంది. కొంతమంది పెట్టరు కాబట్టి పాలు నైవేద్యంగా పెట్టచ్చు, మరియు పాలల్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టచ్చు. మరియు పానకం, నీళ్ళు, బెల్లము మరియు
అద్భుతమైనటువంటి మిరియాలు కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు. ఆ పానకాన్ని ఒక గ్లాసులో చేసి పెట్టడం, మరియు నానబెట్టినటువంటి పెసరపప్పు నానబెడితే వడపప్పు అవుతుంది. అది పళ్ళెంలో కొంచెం వేయాలి, ఒక గిన్నెలో చేసుకుని ఆ పళ్ళెంలో వేసి అవన్నీ నైవేద్యంగా పెట్టాలి కాలభైరవ స్వామికి. ఈ 48 రోజులు దీక్షగా చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టాలి, నివేదించాలి కాలభైరవ స్వామికి, నైవేద్యాలు సమర్పించాలి. ఎప్పుడైతే ఇలా సమర్పిస్తారో మీకు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. కనుక ఆ మధుర పానీయం మినహాయింపు చేసి మీరు చక్కగా పాలు నైవేద్యం కానీ ఈ అద్భుతమైనటువంటి ఈ పానకం నైవేద్యంగా పెడితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది. కనుక దివ్యానుగ్రహం మీకు కలగాలి అనుకుంటే గనక కాలభైరవ స్వామి పూజ చేయాలి. కనుక నైవేద్యాలు సమర్పించిన తర్వాత 3 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి. 3 సార్లు అంటే 3 సార్లు ఇచ్చిన తరువాత మళ్ళీ ఆపి మీ యొక్క గోత్నామాలు కాలభైరవ స్వామికి చెప్పి ఇంకొకసారి ఇవ్వాలి. తరువాత మీరు ఆ మంత్రాన్ని 3 సార్లు స్మరించి మళ్ళీ 3 సార్లు ఇవ్వాలి. అలాగే 3 సార్లు ఇవ్వాలి. మొదటిసారి ఇచ్చేశారు, ఇంకో 3 సార్లు, మొత్తం ఎంత అయింది? 4 సార్లు అయింది. 4 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి. ఎందుకంటే కాలభైరవ స్వామికి పానకం పాలు నివేదించాలి. కనుక ఈ నైవేద్యాలు సమర్పించిన తర్వాత అక్కడే కూర్చొని కొబ్బరికాయ కొట్టి ఈ కాలభైరవ స్వామి మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు దీక్ష తీసుకునే వాళ్ళు స్మరించాలి, జపించాలి. ఓం భం భార రూపిణే నమః. ఈ మంత్రాన్ని 1008 సార్లు కానీ 108 సార్లు రుద్రాక్షమాల తీసుకుని స్మరించాలి. రుద్రాక్షమాల, నల్లటి వస్త్రాలు ధరించాలి. కొంతమంది స్త్రీలకు నల్లటి వస్త్రాలు ఇష్టం ఉండదు. కనుక మీరు ఏం చేస్తారయ్యా అంటే నీలం రంగు వస్త్రాలు ధరించండి. 48 రోజుల పాటు ఒక దీక్షగా తీసుకుని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. అక్కడ అర్చకులను అడగండి, పూజారి గారిని, నమస్కారం అండి పూజారి గారు, మేము కాలభైరవ స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం 48 రోజులు, మీరు మాకు మాల ధారణ చేస్తారా దీక్ష కోసం అని అడగండి. వారు దీక్ష మీకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత 48వ రోజు పూర్తయిన తరువాత 49వ రోజున దీక్ష విరమణ చెయ్యాలి. ఆ తర్వాత ఆ నీలం వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి చోట ఉంచుకోవాలి. ఉంచుకొని మీకు కష్టాలు నష్టాలు వచ్చిన తరువాత మళ్ళీ దీక్ష కోసం ఆ వస్త్రాలు ధరించడానికి ఎవరు ముట్టుకోకుండా పూజా మందిరానికి వేరే వైపు ఒక మూల ఉంచుకోవాలి ఆ వస్త్రాలను ఉతికి. ఇలాగ 40 కాలభైరవ స్వామి మరియు ఆంజనేయ స్వామి, దుర్గామాత, కాళికామాత మరియు అద్భుతమైనటువంటి వీరభద్ర స్వామి వాళ్ళకి పూజ చేసేటప్పుడు నియమనిష్టలతో ఉండాలి. ప్రతిరోజు వస్త్రాన్ని ఉతుక్కోవాలి, లేదా 48 జతలు ఉండాలి. 48 నీలం వస్త్రాలు, 48 నలుపు రంగు వస్త్రాలు ఉండాలి. కనుక ఈ విధానాన్ని అనుసరించండి, చక్కగా నియమాలు పాటించండి, కఠోరమైన నియమాలు. ఒక్కరోజు గనక ఈ 48 రోజులు దీక్షతో పురుషులు కానీ స్త్రీలు కానీ నియమనిష్టాలతో చేసుకోవాలి. స్త్రీలకు 4-5 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఆ రోజు మినహాయించి 10 రోజులు చేశారు, మధ్యలో ఇబ్బంది అయింది స్త్రీలకు. 5 రోజులు మళ్ళీ విడిచిపెట్టి వదిలేసి మళ్ళీ 11వ రోజులాగా మొదలు పెట్టండి. పురుషులు కూడా అంతే. కనుక పురుషులు ఇబ్బంది అయింది, ఎవరో మరణించారు, స్త్రీలకు కూడా అంతే, ఎవరో మరణించారు, వారి ఇంటికి వెళ్ళాలి, వదిలేయండి.
15 రోజుల తర్వాత మళ్ళీ పునఃప్రారంభించండి. 48 రోజులు మళ్ళీ చేయాలి. కనుక ఈ విధానాన్ని అనుసరించండి. దీక్ష విరమించేయండి. మీ సొంత వాళ్ళు కానీ బంధువులు కానీ అలా అయినట్లయితే దీక్షను మళ్ళీ పునఃప్రారంభించాలి. తర్వాత 6 మాసాల తర్వాత కానీ కొంతమంది సంవత్సరం తర్వాత కానీ పునః ప్రారంభిస్తారు దీక్ష. అలాగే చేయొచ్చు. ఈ మంత్రం మనసులో స్మరించుకోవచ్చు, తప్పేం లేదు. అంతటి ఫలితం కలుగుతుంది. కనుక ఈ దీక్ష ఉన్నంతకాలం కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళకూడదు, పార్టీలకు వెళ్ళకూడదు, మరియు అద్భుతమైనటువంటి వివాహానికి వెళ్ళవచ్చు, భోజనం చేయొచ్చు, ఇంటికి రావచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్తో మత్తు పానీయాలు తీసుకోకూడదు, డ్రింకులు తాగకూడదు, జ్యూసులు మాత్రమే తాగాలి, మరియు పాలు మాత్రమే తాగాలి. కేకులు తినడం కానీ అలాంటివి చేయకూడదు. కనుక మేము మీకు విశదీకరించి తెలియజేస్తున్నాం. కనుక ఎదట వాళ్ళని హేళన చేయకూడదు, వేళాకోళం చేయకూడదు, ఏడిపించకూడదు, వాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు. ఈ 48 రోజులు కూడా శాంతంగా సంతోషంగా ఉండాలి, దీక్ష పూర్తయ్యే వరకు. కనుక ఈ 48 రోజులు కూడా మీరు దీక్షలో ఉంటారు కాబట్టి ఈ డ్రెస్, నీలం డ్రెస్ ఏదైతే ఉందో, నలుపు డ్రెస్ మీరు దీక్షలో తీసుకున్న డ్రెస్సు కాకుండా ఆఫీసు వాళ్ళ డ్రెస్సు వేరే ఉంటుంది కాబట్టి ఆ డ్రెస్సు మీద నీలం రంగు డ్రెస్సు వేసుకోవాలి. ప్రతిరోజు పూజ చేయాలి, మంత్ర సాధన చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం 9 గంటల నుంచి 9:30 నుంచి 3 వరకు పూజ చేయాలి. మళ్ళీ జపము, మంత్ర సాధన, పూజ చేసుకుని వస్తూ ఉండాలి. రాత్రి చేయలేని వాళ్ళు పగల పూజ చేయండి. కనుక మీకు సులభమైన మార్గం ఉద్యోగస్తులకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి తెల్లవారుజామున చాలా శ్రేష్టమైనది. కనుక మధ్యాహ్నం ఆఫీస్లో పడుకోవచ్చు. మీరు వేసుకున్నటువంటి ఆ యూనిఫామ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్, డ్రెస్ కోడ్ అది వేసుకోవచ్చు. వాటిపైన మీ యొక్క ఉపవస్త్రం వేసుకోవాలి. కండువా కానీ, నీలం రంగు కండువా కానీ, మీ దీక్ష తీసుకున్న కండువా కానీ వేసుకోవాలి. స్త్రీలైతే నీలం రంగు వస్త్రం వేసుకోవచ్చు, చున్నీ వేసుకున్నట్టు వేసుకోవచ్చు. కనుక ఈ విధంగా మీరు కొన్ని ఆఫీసులు అలౌ చెయ్యవు, దీక్షలు అంటే అలౌ చెయ్యవు. ఈ విధానాన్ని అనుసరించండి. మీకు అర్థమవుతుందని నేను తెలియజేస్తున్నాను. కనుక గృహంలో ఉన్నవాళ్ళు ఈ దీక్షను చేసుకుంటే నీలం రంగు వస్త్రాలు ధరించాలి, నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. మీ శక్తి మేరకు మాత్రం మేము తెలియజేస్తున్నాం, మీ యొక్క విజ్ఞతకి తెలియజేస్తున్నాం. కనుక ఈ విధంగా మీరు కాలభైరవ స్వామి దీక్ష తీసుకుంటే విరమణ మట్టుకి మళ్ళీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అర్చకులు దీక్షా విరమణ చేస్తారు. వాళ్ళకి ఒక జత వస్త్రాలు మరియు వాళ్ళకి తాంబూలం, మీ పారితోషికం ఇవ్వాలనుకుంటే వాళ్ళకి మీకు ఎంత తోచితే అంత ఇవ్వండి. కనుక శివాలయంలో మీరు అభిషేకం చేయించుకుంటే కనుక చేయించుకునే రుద్రాభిషేకం కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ మంత్ర సాధన నియమాలు చాలా గొప్పవి. జ్ఞానం, తెలివితేటలు కలుగుతాయి. మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఎప్పుడైతే మీరు ఇంత కష్టపడి చేస్తూ ఉంటారో దీక్షలు, నియమాలు, మంత్ర సాధనలు, మీకు కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. కనుక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా కలగాలన్నా ఈ మంత్రాన్ని జపించాలి. మీకు పూజ అయిన తర్వాత ఈ మంత్రాన్ని స్మరించాలి. ఈ మంత్రాన్ని ఇంకొకసారి తెలియజేస్తున్నాం. ఓం భం భార రూపిణే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు జపించాలి 48 రోజుల పాటు.
ఒకటి కాలభైరవ స్వామి పూజ చేయాలి, భస్మ పూజ చేయాలి, మంత్ర సాధన నైవేద్యాలు సమర్పించాలి, మంత్ర సాధన చేసుకోవాలి రుద్రాక్షమాలతో 48 రోజుల పాటు చేసుకోవాలి. 1008 సార్లు కానీ 108 సార్లు. ఎలాగా కొన్ని యొక్క శాస్త్రాల్లో తెలియజేసింది 5,50,000 సార్లు మరియు 2,50,000 సార్లు తప్పనిసరిగా ఒక 6 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ మంత్ర సాధన సంఖ్య పూర్తవ్వాలి. ఇప్పుడు కాలభైరవ స్వామి పరిపూర్ణ అనుగ్రహం వలన మీకు వివాహం అవుతుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, పరీక్షలో పాస్ అవుతారు. మరియు వ్యాపారాభివృద్ధితో పాటు మీకు ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం, వివాహం, సంతానం కలుగుతుంది. కనుక విజయం కలుగుతుంది, శత్రువుల భయం తొలగిపోతుంది, జ్ఞానము, తెలివితేటలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కాలభైరవ స్వామి మీకు ప్రసాదిస్తారు. కనుక ఈ దివ్యమైనటువంటి కాలభైరవ స్వామి మంత్రాన్ని స్మరించాలి. కనుక తెల్లవారుజామున వరకు 3 వరకు చెయ్యాలి. 9:30 దగ్గర నుంచి 3 గంటల వరకు చెయ్యాలి. ఎప్పుడైతే 12, 1 గంట, 2, 3 ఆ టైంలో మంత్ర సాధన చేస్తే 1008 సార్లు కానీ 108 సార్లు కానీ ప్రతిరోజు కూడా దీక్షలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు మంత్ర సాధన చెయ్యవలసిందే. కనుక ఈ విధానంగా ఈ మంత్రాన్ని ఎప్పుడైతే మీరు మంత్ర సాధన చెయ్యడం ప్రారంభిస్తారో ఆ రోజు మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. మనశ్శాంతిగా ఉండడం, మెల్లిమెల్లిగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజు కూడా ఎంతో కొంత ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కానీ సంతోషం కానీ మీకు కలుగుతూ ఉంటాయి. కనుక వివాహం కావాలనుకుంటున్న వాళ్ళు, సంతానం లేని వాళ్ళు దీక్షగా తీసుకోవాలి. కొంతమంది అంటారు, మా అబ్బాయి పూజ చేయలేదండి, అతనికి దేవుడు అంటే నమ్మకం లేదండి అంటారు. అలాంటి వాళ్ళు మీరు వారి గోత్రనామాలతో మీ ఇంట్లోనే మీరే పూజ చేయాలి. వాళ్ళకి నైవేద్యము, ప్రసాదము అందివ్వాలి, భస్మం ధారణ చెయ్యాలి. కనుక ఈ 48 రోజులు పూజ దీక్ష చేసిన వాళ్ళు మీరు ఈ యొక్క మంత్ర సాధన కనుక ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు కలుగుతాయి. ఆ యొక్క భస్మం ఏదైతే ఉందో మీరు 48 రోజులు పూజ చేసినటువంటి భస్మం, ఆ భస్మాన్ని తెచ్చుకోవాలి. చక్కగా ఒక డబ్బాలో నిండా పోసి ఉంచుకోవాలి. మీరు రోజు ధరించాలి. స్త్రీలైతే తడపకుండా ధరించాలి. కనుక పురుషులైతే తడుపుకొని ధరించాలి. ఇలాగా దీక్ష తరువాత ప్రతిరోజు చిటికలు ధరించడం, లేదా ఒక చిన్న పేపర్లో వేసి మరట పెట్టి ఒక కవర్లో పెట్టుకుని మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో, స్త్రీలైతే హ్యాండ్ బ్యాగ్లో, పురుషులైతే పాకెట్లో కవర్లో వేసుకుని కొంచెం పొట్లంలా వేసుకుని మరట పెట్టుకుని దాంట్లో వేసుకుని పాకెట్లో పెట్టుకోవాలి. ఫ్రంట్ పాకెట్ కానీ, బ్యాక్ పాకెట్ కానీ, ఫ్రంట్ జేబులో కానీ మీరు చిన్నది ఇంత పొట్లంగా వేసుకోవాలి. మీరు ధరించాలి, వేసుకుని వెళ్ళాలి. కాలభైరవ స్వామి రక్షణ కలుగుతుంది. అలాగే ఒక అతను కాలభైరవ స్వామి చండీగఢ్లో కాలభైరవ స్వామి భక్తుడు ఉన్నాడు. ఆయన ఇలాగే కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒకరోజు చిటికలో యాక్సిడెంట్ అయిపోను. ఆ కాలభైరవ స్వామి పూజ దీక్ష, ఆ యొక్క భస్మాన్ని, కుంకుమని ధరించడం వలన, పూలని జేబులో పెట్టుకోవడం వలన ఇలా ఎదురుగా వచ్చేస్తుంది ఒక రారి. ఇటండి ఆటో
కూరగాయలు వెనకాల వేసుకున్నాడు. ఇలా జస్ట్ ఇలా రాసుకుని వెళ్ళింది అంతే, అని ప్రమాదం తప్పింది. అలాగా చిటికలో మారుస్తాడు కాలభైరవుడు. కాలాన్ని కాలభైరవుడు చిటికలో మారుస్తాడు. కాలాన్ని మీకు అనుగుణంగా మారుస్తాడు. ఎందుకంటే కాలభైరవ స్వామి దీక్ష తీసుకున్నారు మీరు, కాలభైరవ స్వామి భక్తులు కాబట్టి చిటికలో మారుస్తాడు కాలాన్ని. కాలా నియంత్రకుడు కాలభైరవ స్వామి. ప్రపంచాన్ని రక్షిస్తాడు, భారతదేశాన్ని రక్షిస్తాడు, భక్తులను రక్షిస్తాడు, నమ్మిన వాళ్ళని. శివాంశ సంభూతుడు, బ్రహ్మజ్ఞాని. కనుక కాలభైరవ స్వామి అనుగ్రహం మీకు ఎలవేళలా కలగాలన్నా సరే కాలభైరవ స్వామి యొక్క ఈ విభూతిని ధరించాలి. కనుక ఈ విధానాన్ని అనుసరించండి స్త్రీలు పురుషులు, మీకు కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క మీరు పట్లం కట్టుకుని పట్లంగా చేసుకున్నటువంటి హ్యాండ్ బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ వేసుకున్న మీకు అది కనీసం 15 రోజులు పనిచేస్తుంది. మళ్ళీ చిటికెడు తీసుకోవడం, మళ్ళీ పట్లంగా చేసుకోవడం, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో కవర్లో పెట్టుకోవడం, మగవారు పాకెట్లో పెట్టుకోవడం చేసినట్లయితే బాగుంటుంది. 15 రోజులు మిమ్మల్ని రక్షిస్తుంది. కనుక ఈ భస్మం ప్రతిరోజు ధరిస్తే రోజంతా మీకు శక్తిని కలగజేస్తుంది. కనుక ఈ భస్మం ఎలాంటిది అయ్యా అంటే, మీకు జ్వరంగా ఉంది, తలపోటుగా ఉంది, స్నానం చేయలేదు, కొంచెం తీసుకుని స్త్రీలు పురుషులు ధరించినట్లయితే మీకు స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాలభైరవ స్వామి రక్షణ కలుగుతుంది. కనుక ఇంకో రోజు స్నానం చేసినప్పుడు మళ్ళీ ధరిస్తే బాగుంటుంది. మరియు జ్వరంలో ఉన్నారు, 4 రోజులు స్నానం చేశారు కనుక ఆ విభూతి అది మీరు హ్యాండ్ బ్యాగ్లో కానీ ప్యాంటు జేబులో కానీ పెట్టుకున్న పాకెట్లో పెట్టుకున్న మీరు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. తీసేసుకుని వేరే ఓ డబ్బాలో వేసుకోవాలి. అది మళ్ళీ ముట్టుకోకూడదు. మీకు 15 రోజుల రక్షణ, కాలభైరవుడు రక్షణ. అంటే పవిత్రంగా ఉంచుకోవాలి. కనుక అలాగా ప్రయత్నించండి. ఇంటికి ఆఫీస్ నుండి కానీ ఇంటికి వస్తే కనుక, స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ వస్తే కనుక జాగ్రత్తగా ఉంచుకోండి. చక్కగా శుభ్రంగా ఉంచుకోండి. ఎప్పటికప్పుడు బయట నుంచి రావడం, ఆ పాకెట్ నుంచి తీసేయడం, వేరే డబ్బాలో ఉంచుకోవడం, చక్కగా దాంట్లో మూత పెట్టి ఉంచడం, స్త్రీలు కానీ పురుషులు కానీ చక్కగా మీకు బాగుంటుంది. కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా బాగుంటుంది. ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని పాటించండి. ఇది గొప్పది పరిహారం. దుర్గాదేవి కుంకుమ పూజ కూడా అంతే. ఆ కుంకుమ అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. భస్మం ఎలాగా కుంకుమ కూడా అంతే. కనుక పవిత్రంగా ఉండండి, పవిత్రమైనటువంటి కార్యాలు చేయండి. మీరు పవిత్రంగా ఉండండి, ఎడటి వాళ్ళని కూడా పవిత్రంగా మీరు పవిత్రంగా ఉండేలా చూడండి. మీరు పవిత్రంగా ఉండండి, ఎడటి వాళ్ళు కూడా పవిత్రంగా ఉండేలా చూడండి. కనుక ఈ దివ్యమైనటువంటి కాలభైరవ స్వామి యొక్క మంత్ర సాధన దీక్ష ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉండండి. కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు కలుగుతూ ఉంటాయి. కనుక అద్భుతమైనటువంటి నియమాలు మేము తెలియజేశాం. కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. ఈ మంత్రాన్ని దీక్ష అయిన తర్వాత ప్రతిరోజు కూడా 108 సార్లు స్మరించాలి. ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం మీకు ఎల్లవేళలా కలుగుతాయి. సదా కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకసారి తెలియజేస్తున్నాం కాలభైరవ స్వామి యొక్క మంత్రానికి నామానికి అర్థాన్ని. ఓం భం భార రూపిణే నమః. ఓం భం భార రూపిణే నమః. ఓం భం భార రూపిణే నమః. కనుక ఈ మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే, స్వర్ణము అంటే బంగారము, భారము అంటే అది ధనము, సమృద్ధిగా పెరగడము, మరియు కొండ అనే అర్థం వస్తుంది, వెలుగు అనే అర్థం వస్తుంది, మరియు అద్భుతమైనటువంటి
శక్తి అని కూడా అర్థం వస్తుంది. మరియు శక్తిని ఉద్భవింపజేయు అనే అర్థం వస్తుంది. మరియు విజయం సిద్ధింపజేయు, మరియు అద్భుతమైనటువంటి మూల స్వరూపం, దేవీ స్వరూపం అని కూడా వస్తుంది. మూర్తి అనే అర్థం వస్తుంది. మూర్తి అంటే ఒక శిల్పరూపం అని, ఒక మనిషి రూపం అని, ఒక ఆధ్యాత్మిక రూపం అని, రూపం అని అర్థం వస్తుంది. కనుక దేవతా రూపం అనే అర్థం వస్తుంది. మరియు విజయం అనే అర్థం వస్తుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి కాల నియంత్రకుడు, కాలభైరవుడు, కాశీక్షేత్ర పాలకుడు, అద్భుతమైనటువంటి మంత్రానికి నామానికి అర్థం ఇదేనండి. కనుక మీరు మా ఛానల్లో అన్ని వీడియోలు చూడండి. చూసి చక్కగా మీరు మంత్ర సాధన, దేవుళ్ళ గురించి తెలుసుకోండి. చక్కగా కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని, సదా కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు వెళ్ళవేళలా మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక అద్భుతమైనటువంటి విభూతిని భద్రపరచుకోండి, ఓ డబ్బాలో పెట్టుకోండి. పూజా మందిరంలో కాలభైరవ స్వామి యొక్క చిత్రపటం ముందు కానీ లేదా ఎవరో ముట్టుకొని ప్రశ్నించని చోట ఉంచుకోండి ఆ డబ్బా. పూజ చేసి 48 రోజులు దీక్షతో కష్టపడి మీరు మంత్ర సాధన చేసినటువంటి, పూజ చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి విభూతి కాబట్టి కనుక మీరు ధరించండి. మీ పిల్లలకు అందరికీ ధరింపజేయండి. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులందరూ కాలభైరవ స్వామి పూజా విధానాన్ని తెలియజేయండి. వాళ్ళ అనుగ్రహం పొందేలా చేయండి. సదా కాలభైరవ స్వామి అనుగ్రహ కటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులందరికీ కలగాలని మేము ఈ యొక్క పూజా విధానాన్ని మేము మీకు తెలియజేసాం. దీక్షలు చేయలేని వాళ్ళు 108 సార్లు పుష్పాలతో పూజ చేయండి. ఈ మంత్రాన్ని స్మరించుకోండి. 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ రోజు ధరించే వస్త్రాలు తలస్నానం చేసి పూజ చేయండి. అవే వస్త్రాలు ధరించండి. దీక్షలో ఉన్నవాళ్ళు మట్టికి తెల్లవారుజామున మరియు రాత్రి పూజ చేయండి. మధ్యాహ్నం కూడా వీలైతే గనక, గృహిణులైతే పూజ చేయొచ్చు. కనుక తెల్లవారుజామున చేస్తే మంత్ర ఫలితము, దీక్షా ఫలితము ఎక్కువగా ఉంటుంది. మరియు రాత్రి 9:30 తెల్లవారుజామున 3 వరకు చేసి పూజ, కాలభైరవ స్వామి పూజ అమితమైనటువంటి ఫలితం కలుగుతుంది. మరియు అష్టమి ఆదివారము, అష్టమి శనివారము, అష్టమి మంగళవారము వచ్చిన రోజున చేస్తే పూజ దీక్ష అమితమైనటువంటి ఫలితం 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. పౌర్ణమి రోజున చేసినట్లయితే అమితమైనటువంటి ఫలితం మీకు చేకూరుతుంది. కనుక అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేసినట్లుంటే అమితమైనటువంటి ఫలితం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి యొక్క మంత్ర సాధన, దీక్ష మరియు నియమాలు మేము తెలియజేశాం. కనుక పూజించండి. చక్కగా కాలభైరవ స్వామి అనుగ్రహ కటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని మేము తెలియజేస్తున్నాం. నేను మీ శ్రీకాంత్ గురూజీ. నమస్కారం. ఓం భం భైరవాయ నమః. ఓం భం భారరూపిణే నమః. నమస్కారం.